అరాచకమైన దాడులు జరుగుతున్నాయి. గతంలో మాస్క్ అడిగిన పాపాకర్నికి డాక్టర్ సుధాకర్ గారిని ఒక దళిత సోదరుడిని అవమానపరిచి అవమానంతో చంపడం జరిగింది. అట్లానే మన బీసీ సోదరుడు రేపల్లిలో ఒక బీసీ సోదరుని అవమానపరిస్తే వారు తమ్ముడు తిరగబడ్డాడని అతన్ని చంపడం జరిగింది. అట్లానే మైనారిటీ కుటుంబాన్ని నంద్యాలలో ఒక వైసీపీ నాయకుడు అవమానపరిస్తే వాళ్ళు కుటుంబం మొత్తం అట్లా రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అరాచకాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్ళు ప్లీజ్, తమ్ముడు అందరూ మన వాళ్ళే, ప్లీజ్ తమ్ముడు దయచేసి ప్లీజ్. మీటింగ్ సహకరించాలి, సంవయన పాటించాలి. తమ్ముళ్ళ మీరే ఇంత పెద్ద మీటింగ్లో మీరు అనవసరంగా చిన్న మనస్పర్ధలు పోయి సమస్య క్రియేట్ చేయొద్దండి. మనందరే మైక్ కూడా సరిగా చూసుకో, సరిగా లేదు, బీ కేర్ఫుల్. మనందరి ఆలోచన ఒకటి, మీటింగ్ జయప్రదం కావాలి. ఈ మీటింగ్ ద్వారా నియోజకవర్గానికి ఇవ్వాల్సిన సందేశం స్పష్టంగా ఇవ్వాలంటే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే వైర్లు కూడా డిస్టర్బ్ అవుతాయి. మొన్నే ప్రధానమంత్రి గారి మీటింగ్ వస్తే పోలీసులు సహకరించలేదు, మైకులు పనిచేయలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి రానిద్దండి. దయచేసి మీరందరూ కూడా సంవయనం పాటిస్తూ తమ్ముళ్ళు మైక్ ఆపరేటర్ బీ కేర్ఫుల్, ఇంకా వాల్యూమ్ పెంచాలి. మహడీస్ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు జరిగిన అన్యాయాన్ని మనమందరం ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పాంప్లెట్ రూపంలో ఇస్తాము. అందరూ ఒక ప్రచారిట కమిటీ లాగా ఫామ్ అయ్యి అందరూ దయచేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇక ఈ నియోజకవర్గం తీసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఇసుకాసరుడు నంబూరు శంకర్రావుని చూస్తున్నాం. రోజు ఇసుక లారీలతో నియోజకవర్గం ఉన్న రోడ్లన్నీ గందరగోళంలో తయారని ఆ రోడ్లన్నీ బాగు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. అట్లానే శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఇట్లా మాఫియాలు రాజ్యం వెళ్తున్న ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మన పల్నాడు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని, అట్లానే పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి